నేను ఇక్కడ నుంచి జాయిన్ అయ్యాను అనుకోండి విజయవాడకి, నాకు రాదు సీటు, నాకేం ఉపయోగం? ఇక్కడ అమ్మాబోయా అది అవ్వాబోయా బొవ్వాబోయా అని వైసీపీలోనూ పోయి నీ దగ్గరకు వచ్చి నాకేంటి సెక్యూరిటీ? తెలివైన వాళ్ళు అయితే వీళ్ళు ఇలా 225 రాబోతున్నాయి, ఇదిగో మీకు ఇస్తాను, బీజేపీ నీకు ఇస్తాను, నీకు 15 ఇస్తా, జనసేన నువ్వు ఒక 50 తీసుకో, ఈ 50 అని చెప్తే ఆ ఏరియాలో ఉన్న వైసీపీ వాళ్ళు వీళ్ళు పిలిచి తెచ్చుకోవచ్చు. అంటే సీట్ కోసం ఏముంది, అధికార పార్టీలో ఉండాలి కూటమిలో, దాని వల్ల జరిగే ప్రయోజనాలు దానికోసం పెళ్లిళ్ళ కాపురం చేసుకున్నా చూసుకున్నా బిడ్డలు పుట్టాక అనుకోవడానికి. రాజకీయంలో ఎవడి ప్రయోజనం వాడు చూస్తాడు. కోట్ల రూపాయల డబ్బులు తగలేసి వచ్చి నాయకులకు భజన చేయడానిక? వ్యాపారమో పరిశ్రమో ఏదో చేసుకుంటేనే కదా రాత్రి పగల కష్టపడి 4 రూపాయలు సంపాదించుకుంటాడు. ఆ సంపాదించుకున్నది తెచ్చుకొచ్చి పవన్ కళ్యాణ్ దేవుడు లేకపోతే మాధవ్ దేవుడు అని చెప్పి భజన చేస్తారేంటి అక్కడ కూర్చుని? రేపు నాకేంటి అనేది చూడకుండా ఇవాళ రాజకీయం లేదు. ఇవాళ రాజకీయం అట్ట ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు తెలుగుదేశంలో నేను ఇచ్చిన సీట్లు ఎవరికి ఇచ్చాడు? ధనవంతులకి ఇచ్చారా లేకపోతే పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి ఇచ్చారా? ఎవరు కష్టపడ్డ వాళ్ళు? ఇప్పుడు నలుగురు కోటీశ్వర్లేగా. ఎవరు తక్కువ తిన్నోడు ఉన్నాడు వాళ్ళ దగ్గర? నలుగురు, ఇంక్లూడింగ్ జనసేన ఆయనతో సహా. జనసేనలో కష్టపడ్డోడికి ఇచ్చాడా ఆయన? ఏమని డబ్బు ఉన్నోడికే ఇచ్చింది. అంటే డబ్బు రాజ్యసభ సీట్లు అంటే జగన్ గారు ఇచ్చారులే, ఈ వేళ టైంలో మాత్రం ఇంతే కదా అనేది. అది కదా, నువ్వు ఇచ్చేది డబ్బులు ఉన్నోడికే ఇస్తున్నావు. డబ్బులు ఉన్నోడు నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చూస్తాడు? రేపు వీళ్ళు గెలుస్తారా లేదో చూస్తాడు వాడు. ఎందుకంటే రేపు తర్వాత వచ్చినోడు తొక్కుతాడు కదా, ఆ భయం ఉంటది కదా. గెలుస్తాడో చూడాలి.